ప్రైజ్ ద లార్డ్. అందరికి వందనాలండి. ఈ దినము మరొక అంశము, న్యూ వైన్ ఇన్ న్యూ వైన్ స్కిన్. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులోనే పోస్తాము. ఇంతకీ క్రొత్త ద్రాక్షారసం ఏంటి, క్రొత్త తిత్తు ఏంటి, ఈ న్యూ వైన్ అంటే ఏంటి, ఈ న్యూ వైన్ స్కిన్ అంటే ఏంటి? ఈరోజు ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానిద్దాం. దానికి ప్రభు సహాయం కోరుకుందాం. లైవ్లో వీక్షిస్తున్న వారందరూ కూడా మాతో పాటు ఏకీభవించండి. మీరందరూ కూడా నేను కోరుకునేది, ఈ యొక్క వీడియోస్ని ప్రత్యేకమైన అంశాలుగా మీకు తీసుకొస్తున్నాం కనుక మీరు వీటిని 10 మందికి షేర్ చేస్తే చక్కటి వాక్యాలు కొంతమంది వింటారు, ఆశీర్వదించబడతారు. సంఘాన్ని బలపరచడానికి చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని కోరుకుంటూ, రైట్, థ్యాంక్ యూ. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. మీ లేఖనాల్లో చెప్పబడిన మీ మాటలు అనేకమైన గూఢార్థాలు కలిగినవి. మీ ఆత్మచేత మమ్మల్ని బలపరిచి కొన్ని క్రొత్త సంగతులు తెలుసుకొని దాని ప్రకారంగా జీవించే మనసు మా అందరికీ దయచేయమని, కూడి వచ్చిన సంఘము, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ కూడా మీ ఆత్మ సన్నిధి తోడుగా ఉంచి జ్ఞాన సంగతులు నేర్పించి అయా మనోనేత్రాలు వెలిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్. సంగమా గమనించండి, ఏం చెప్పుకున్నాం? క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులోనే పోయుదురు. ద న్యూ వైన్ ఇన్ న్యూ స్కిన్. వైన్ స్కిన్ అంటే పూర్వకాలము ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాటర్ బాటిల్స్ లేవు కదా ఈ రోజుల్లాగా. వాటర్ బాటిల్స్, కిన్లే వాటర్ బాటిల్ అని కానీ, లేకపోతే ఇంకేదో వాటర్ బాటిల్ అని కానీ లేవు, అవునా? డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ లేవు. ఆ రోజుల్లో నీళ్లు కూడా చాలా కొరతగా ఉండేవి, ఎందుకంటే అరణ్య మార్గంలో వెళ్ళేటప్పుడు నీళ్ళు ఉండవు. సో వాళ్ళు ద్రాక్షారసమునే జాగ్రత్తగా తీసుకువెళ్తారు. ఈ నేపథ్యం ఏంటంటే, ద్రాక్షారసమునకు ఎలా క్యారీ చేస్తారంటే, ఆ రోజుల్లో ప్లాస్టిక్ బాటిల్స్ లేవు. కొండలు తీసుకెళ్తే కొండలు ఇరిగిపోతాయి. సో చిరగకుండా, ఇరిగిపోకుండా చాలా కాలం మన్నికి వచ్చేవి ఏంటంటే చర్మపు తిత్తులు. ఒక జంతువుని చంపి ఆ జంతువు యొక్క చర్మమును బాగా ఎండబెట్టిన తర్వాత అది ఒక సంచిగా తయారవుతుంది, తిత్తుగా. దానికి ఒక మూత ఉంటుంది. ఆ మూతలో చెక్క ముక్క పెట్టి తాడుతో కట్టుకునేవారు. అది ఒక ఇంత సంచిలాగా తయారవుతుంది. ఓకే, దాన్ని ద్రాక్షారసపు తిత్తు అంటారు. తిత్తు అంటే సంచి, శాక్, మూట. ఓకే, ఈ యొక్క ద్రాక్షారసపు తిత్తులు, ద్రాక్షారసము పోయగా 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 ఏమవుతుంది? సాగుతుందా లేదా చెప్పండి? మనం బలూన్ ఊదుతాం, డెకరేషన్స్కి బలూన్స్ ఊదుతాం. కొత్తగా ఉన్నప్పుడు బలూన్ ఎలా ఉంటుంది? చాలా స్టిఫ్గా ఉంటుంది. అది 10 సార్లు బలూన్స్ ఊదేసిన తర్వాత, గాలంతా పోయిన తర్వాత ముడతలు ముడతలుగా అయిపోద్దా లేదా చెప్పండి? అయిపోద్దా? అంతే కదా, రైట్. అలాగనే ఈ యొక్క ద్రాక్షారసపు తిత్తులు కూడా, ద్రాక్షారసం చాలా కాలం అందులో నిల్వ చేసి ప్రయాణాల్లో వాడి చేసిన తర్వాత అది కూడా అలాగే నలిగిపోయి, అది కూడా అలాగే సాగిపోయినట్టుగా ఉంటుంది. అయితే క్రొత్త ద్రాక్షారసం ఏదైతే ఉందో, ఈ క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులోనే పోయాలి. పాత ద్రాక్షారసము క్రొత్త తిత్తులో పోయారు. ఒకరోజు ఏం జరుగుతుందంటే, యేసు ప్రభు వారు ఆయన దగ్గరికి కొంతమంది వస్తారు, శిష్యులు వచ్చి కొన్ని విషయాల గురించి యేసు ప్రభుని అడుగుతారు. ఇంతకీ వచ్చిన వాళ్ళు ఎవరంటే, యేసు ప్రభు కన్నా ముందు సువార్తను ప్రకటించిన బాప్తిస్మిచ్చి యోహాను గారి యొక్క శిష్యులు. బాప్తిస్మిచ్చి యోహాను గారు శిష్యులు కొన్ని క్రమాలు పాటించారు. ఉపవాసాలు ఉండడం, ప్రార్థనలు చేయటం, కొన్ని విధానాలు, కొన్ని ప్రార్థనలు వారు చేశారు. ఈ విధానాలు
మీ శిష్యులు ఎవరు పాటించట్లేదు ఏంటి అని బాప్తిస్మిచ్చి యోహాను గారి శిష్యులు వచ్చి యేసు ప్రభువుని మీ శిష్యులు ఏంటి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఎద్దేవే చేయడం మొదలుపెట్టారు, అడగడం మొదలుపెట్టారు. ఏంటయ్యా, మా బోధకుడైతే, ఎవరు బోధకుడు? బాప్తిస్మిచ్చి యోహాను గారు, మా గురువుగారు అయితే ఇలా నేర్పించారు, మాకు ఇలా చెప్పారు అలా చెప్పారు, కానీ మీ శిష్యులేంటి, నువ్వేం నేర్పిస్తున్నావు అని ఒక విధంగా ఇది చెయ్యాలా అది చెయ్యాలా అని యేసు ప్రభు వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు వారిని ఉద్దేశించి, వారి ఆలోచనలు ఉద్దేశించి ఈరోజు కూడా మనతో కూడా మాట్లాడుతున్నారు దేవుడు. ఒక క్రొత్త సంగతి ఏంటంటే, క్రొత్త తిత్తులో క్రొత్త ద్రాక్ష రసమునే పోయవలెను, పాత తిత్తులో క్రొత్త ద్రాక్ష రసము పోయరు. మరొక ఉదాహరణ చెప్పారు. ఏంటి? మనం బట్టలు కొనుక్కుంటాం, అవునా? ఆ రోజుల్లో కాటన్ లెనిన్నే ఏంటి, ఆ రోజుల్లో నారబట్ట. ఓకే, నారబట్ట అంటే ప్యూర్ కాటన్ నేస్తారు చేతులతో. అప్పుడులో మెషినరీ లేదు కదా, నేత నేసేవారు. ఈ నేత నేసిన ఈ క్లాత్ కొత్తదైతే ఎలా ఉంటుంది? ఓకే, తర్వాత దాన్ని వాడగా 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 ఏమవుతుంది? కూడుకుంటుందా సాగిపోతుందా? చెప్పండి, ష్రింక్ అవుతుందా లేదా? కాటన్ ఎప్పుడు కూడా వాడగా వాడగా ఏమవుతుంది? ష్రింక్ అయిపోతుంది, అంటే కూడుకుపోతూ ఉంటుంది, బట్ట దగ్గరగా అయిపోతూ ఉంటుంది, అవునా? ఈ పాత, ఇప్పుడు మనం క్రొత్త బట్ట కొనుక్కున్నామంట. అక్కడ చూడండి, చదవండి, ఇది ఎక్కడుందంటే లేఖనం మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు, పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు. ఎందుకంట చెప్పండి. ఇప్పుడు మీరు పురుషులు కద్దరు చొక్కాలు కొనుక్కున్నారు, మీరు ఇది లెనిన్ కద్దరు చొక్కాలు, ప్యూర్ కద్దర్ కాటన్, రైట్. అది వాడగా వాడగా బాగా ష్రింక్ అయిపోయింది, రైట్. ఎక్కడో చేతి కిందో వీపు దగ్గర ఎక్కడో చినిగిందండి, ఓకే, కన్నం పడింది, పెద్ద కన్నమే, రైట్. ఇప్పుడు దానికి షాప్కి వెళ్ళి అదే కద్దర్ క్లాత్ ఒక చిన్న ముక్క తీసుకోండి, కొత్తది. మీ షర్ట్ ఏమో పాతది, మీరు ముక్క దానికి అతికించడానికి ట్రై చేస్తుందేమో కొత్తది, ఓకే. కొత్తదాన్ని వేయకూడదంట. ఎందుకు వేయకూడదు? కలవదా? ఎందుకు కలవదు? కలుస్తుంది కదా. చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పు, కరెక్ట్. ఈ పాత బట్ట ఆల్రెడీ ష్రింక్ అయిపోయి ఉంది కదా, దానికి ఇప్పుడు క్రొత్తది వేసాం కదా, మళ్ళీ క్రొత్తది ఏమవుతుందంటే క్రొత్తది కూడా కూడుకోవడం మొదలు పెడుతుంది లేదా? ఆ కూడుకుపోయినప్పుడు ఆ చిన్న మొక్క ఇలా చిన్నదైపోతుంటుంది, కూడుకుపోతుంటుంది, అప్పుడు మళ్ళీ పిగిలిపోతుంది, కన్నము కుట్టు మళ్ళీ ఊడిపోతుంది. అందుకే ఏంటంట, పాత బట్టకి క్రొత్త మాసిక వేయరు, అలాగే పాత తిత్తులో క్రొత్త ద్రాక్షారసం పోయకూడదు. దీని అర్థం ఏంటి? యేసు ప్రభు వారు చెప్తున్న ఒక నూతనమైన సత్యం ఏంటంటే, మీరెప్పుడు మునుపెన్నడు వినని బోధ, మునుపెన్నడు వినని సత్యము, మునుపెన్నడు వినని విధానాలు మీరు ఇప్పుడు వింటున్నారు. మీవన్నీ పాత తిత్తులు, మీ మనసులన్నీ పాత తిత్తులు, మీ ఆలోచనలన్నీ పాత తిత్తులు, మీ ఆచారాలు పాత తిత్తులు, మీ ప్రార్థనా విధానాలు పాత తిత్తులు, మీ యొక్క ఆచార విధానాలు, మీ భక్తి జీవితం పాత విధానం. ఆ పాత విధానాల్లోకి యేసు ప్రభు చెప్తున్న నూతన సువార్త ఎమడలేకపోతుంది. ఏమిటి విడ్డూరం? యేసు ప్రభు చెప్తున్నారు. ఏంటా బోధంట? కొండ మీద ప్రసంగం. యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా
ప్రపంచానికి నోరు తెరిచి మాట్లాడిన మొట్టమొదటి ప్రసంగం కొండ మీద ప్రసంగం. అది ఎక్కడ ఉంటుందంటే మత్తయి సువార్త 5, 6, 7లో 3 అధ్యాయాల్లో ఉంటుంది. ఏమండి, ఆ ప్రసంగంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? ఏంటంట? సాత్వికమైన వారు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఏమండి, నీతి కొరకు ఆకలి దప్పికలు కలిగిన వారు ధన్యులు. ఇంకా అలా చెప్పుకుంటా చాలా విషయాలు చెప్పుకుంటా. ఏంటి, మీరు విన్నారు కదా, కంటికి కన్ను పంటికి పన్ను. నేను చెప్తున్నాను వినండి. ఏంటంట? నీ సహోదరుడి మీద అబద్ధ సాక్ష్యం పలికితే అతనికి నువ్వు నరహత్య చేసినట్లే. అదేంటండి విడ్డూరంగా ఉంది ఈ బోధ. స్త్రీని వ్యభిచరింపకూడదని మీరు విన్నారు కదా ఒకప్పుడు బోధ. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. స్త్రీని ముట్టుకోవడం కాదు, ఆమె చూడటమే కాదు, ఆమెను నువ్వు ఊహల్లో తలంపులు తలంచుకుంటే వ్యభిచరించినట్టే. ఆమెతో వ్యభిచరించినట్టు ఆ పాపం ఆపాదిస్తుంది నీకు. అబ్బో, ఏంటి విడ్డూరమైన బోధ, ఏంటి విచిత్రమైన బోధ. మీరు విన్నారు కదా, అదిగో మీరు విన్నారు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అదిగో లోకస్తులు మీ పరలోకపు తండ్రిని కొనియాడులాగన మీ వెలుగుని వారి ఎదుట ప్రకాశింపనివ్వండి. లెట్ యువర్ లైట్ షైన్ unto the world. Let your good deeds show your heavenly Father's divinity. నీలో ఉన్న దేవుని యొక్క గొప్ప దైవత్వం ఏంటో లోకానికి తెలియజేయబడాలంటే మనలోని దేవుని యొక్క కార్యములు ప్రకాశించాలి. ఈ బోధ ఏంటండి? ఇది ఎంతో విడ్డూరంగా ఉందండి. మేము వెళ్ళలేకపోతున్నామండి. ఇలా చేయాలా? నీ పాత తిత్తులో ఈ కొత్త ద్రాక్షారసం ఎమడదు. చూసారా? ఏది ఎమడదు? నీ తిత్తి పిగిలిపోద్దంట. అంటే నీ మనసు కకావికలం అయిపోతుంది, చలించిపోతావు, అంగీకరించలేవు. ఎందుకు? ఇది సాగిపోయింది, వీక్గా ఉంది. ఇది వీక్ అయిపోయిన మైండ్, ఒకదానికి అలవాటు పడిపోయిన ఆచార విధానం. ఏంటి ఆచార విధానం? చర్చికి రావటం, ఆ ఆఖరిలో కూర్చోవటం, దేవా స్తోత్రం అంటాం, ఏదో అయ్యగారి దగ్గరికి వచ్చి చేతిలో చెయ్యేసేసి చెయ్యి వేయించేసుకుంటే ఆ దేవునేదో ఎక్కడి నుంచో వచ్చేద్దంట, అయ్యగారి చేతుల్లో పవర్ ఉందంట, ఆ పవర్లో పడి నా నెత్తి మీదకి ఏదో వచ్చేస్తుంది అనే ఒక భ్రమలో బతికేస్తున్నాం చాలామంది. ఈ పాత తిత్తులతో ఉన్న మనకు నూతనం ఏంటి విషయాను? మందిరముకు వచ్చిన నీవు వింటున్న ఈ యొక్క సువర్తమానములో ఉన్న ప్రకాశవంతమైన ఆ వెలుగు నీలో ప్రకాశించాలి. బయటికి వెళ్ళి నువ్వు ఆచరించినప్పుడు ఆ వెలుగు లోకానికి వెలుగుగా ఉండాలి. ఇది కదా ప్రభు చెప్పిన నూతన సువార్త. ఇది కదా చెప్పారు. ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో రక్షణ వచ్చేస్తుందంట, యేసుప్రభుని నమ్ముకుంటే ఇంకేదో వచ్చేస్తుందంట, యేసుప్రభుని నమ్ముకుంటే అప్పులు తీరిపోతాయంట, రోగాలు మాయమైపోతాయంట. ఇది కాదు కదా నువ్వు నమ్ముకోవాల్సింది. ఆ రోజుల్లో కూడా వాళ్ళందరూ కూడా దేవుని కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నారంట? వారు బానిసలుగా ఉన్నారు, రాజ్యం లేదు, వారికి స్థిరం లేదు. ఏంటి? సౌలు మహారాజు ఉన్న కాలములో ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీలందరూ వచ్చి, అదిగో మాకు లోకరీతిగా మాకు ఒక రాజ్యం కావాలి, రాజు కావాలి, నాయకుడు కావాలి, మాకు ఒక రాజ్యాంగం కావాలి అని అన్నారంట. వింటున్నారా? లోకరీతి. ఈ యొక్క ఇశ్రాయేలీలు యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనలు. ఏంటి? ఈ యొక్క రోమా రాజ్యము, సామ్రాజ్యం, బానిసత్వంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనకు రాజ్యం లేదా, మనకు సొంత రాజ్యం లేదా, మనకంటూ స్వతంత్ర రాజ్యం కావాలి కదా. ఇంకా లోకపు విషయాల్లోనే ఆలోచిస్తున్నారు. యేసు ప్రభు వచ్చి చెప్పింది ఏంటంటే పర సంబంధమైన గొప్ప బోధలవి, ఆత్మ సంబంధమైన క్రియలవి. ఈ భూలోక సంబంధమైన క్రియల గురించి ఆయన వర్ణించలేదు. ఇంకా వాళ్ళు కూడా అటువంటివి ఎదురు చూస్తున్నారు కనుకే ఆ పాత తిత్తులు ఈ క్రొత్త ద్రాక్షారసం యొక్క పవర్ని తట్టుకోలేకపోతున్నాయి. ఈరోజు మనము కూడా ఈ క్రీస్తు సువార్తలో ఉన్న ప్రకాశవంతమైన ఆ వెలుగును మన హృదయాలు, మన మనోనేత్రాలు వెలిగించనివ్వకుండా ఏంటంట ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గ్రుడ్డితనం కలిగించేటట్టు చేస్తున్నాడు. ఈ ఉపవాస దినాల్లో
మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనలో ఇంకా పాత తిత్తులుంటే, ఆ పాత మనస్తత్వాలు ఉంటే, లెట్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ గో అవే. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం చెందండి. ట్రాన్స్ఫిగరేషన్ ఆఫ్ మైండ్. మీ మనస్సు మారాలి. నీ పేరు మారింది, బాప్తిసం తీసుకున్నావు. నీ యొక్క కట్టుబొట్టు మారింది, బాప్తిసం తీసుకున్నావు. నీ విధానాలు మారలేదు, మనసు మారలేదు, ఆచారాలు మారాయి, కట్టుబొట్టు మారింది, పేరు మారింది, అన్నీ మారిపోయాయి. కానీ బుర్రలో ఉన్న ఆలోచన విధానం మారలేదు. ఇక్కడున్న ఈ తిత్తి మారాలి. ఆ క్రొత్త ద్రాక్షారసం అంటే యేసు ప్రభు చెప్పే వాక్యం, యేసు ప్రభు చెప్పే సత్యవాక్యం. ఈ సత్యవాక్యం ఈ మనసులో ఇమ్మడాలంటే, పాస్టర్ గారు చెబుతున్న ఈ ఖచ్చితమైన మాటలు మీ హృదయాలకి రుచిగా ఉండాలంటే మీ మనసులు మారాలి. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకు చాలామంది సంఘాల్లో దైవ సేవకుల మీద అలుగుతారు చెప్పండి? ఎందుకు అలుగుతారు చెప్పండారా? ఇంకా పాత తిత్తులు కనుక. వింటున్నారా? ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే, మీవి పాత తిత్తులు కనుక మేము రాజీ పడిపోయి ఏమాత్రం ఈ ద్రాక్షారసంకి, ఈ క్రొత్త ద్రాక్షారసం, ఈ క్రొత్త వాక్యానికి ఈ యొక్క పాత తిత్తులు ఏమైనా పాడైపోతాయేమో, ఎందుకు లేరా మనం కూడా పాత ద్రాక్షారసమే వేద్దాంలే. అమ్మగారండి, సిస్టర్, అమ్మ, బొమ్మ, బ్రదర్ ప్లీజ్ బ్రదర్. మేము కూడా అలాగే అలవాటు పడిపోయాం. ఏంటి, ఈ పాత తిత్తులు ఎక్కడ పాడైపోతాయోను పాత ద్రాక్షారసమే వేయటం. పాత ద్రాక్షారసమే ఏంటి, వెన్న పొయ్యటం, నున్నటి మాటలు మాట్లాడడం, అమ్మ ప్రేమతో మాట్లాడడం, ఒక గద్దింపు వాక్యం లేదు, అమ్మ నీకు ఏం పర్వాలేదు, అన్నీ బాగుంటాయి, నీకు అన్నీ బాగుంటాయి. వినేవారు కూడా వాటి కొరకే వస్తున్నారేమో. వేటి కొరకు వస్తున్నారు? మమ్మల్ని ఆదరించే మాటలే కావాలి మాకు. నీ కుటుంబంలో జరుగుతున్న దేవునికి ఇష్టం లేని సంగతులు ఎత్తి చూపించే సేవకుడు కావాలని కోరుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ మనస్సులో, నీ ప్రవర్తనలో, నీ కట్టుబొట్టు, మాట, చూపు అన్నిటిలో ఎత్తి చూపించి గద్దించే బోధలు కావాలని కోరుకోండి సంగమా. అప్పుడే మన జీవితాలు, కుటుంబాలు బాగుపడతాయి. పాత ద్రాక్షారసం కోరుకోకండి. పాత ద్రాక్షారసము ఏమవుతుందంట, ఆ పాత తిత్తి, పాత ద్రాక్షారసం సెట్ అయిపోయి అలాగా ఏమిటంట మత్తులోనే ఉండిపోతుంది. పాత ద్రాక్షారసం ఏముంటుంది చెప్పండి? పాత ద్రాక్షారసం, పులిసిపోయిన ద్రాక్షారసం తాగితే ఏమవుతుంది? మత్తు అయిపోద్దా లేదా? అవునా కాదు చెప్పండి. సో ఈ పాత విధానాల్లోనే, గద్దింపు లేని బోధల్లోనే, ఆ ప్రేమ మాటల్లోనే, ఆ మాయ మత్తులోని ఊగిపోతూ ఇదిగో జనాలు తండాలకు వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్లకి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక గద్దింపు మాట కూడా లేదు. కేవలం నిత్యం తెల్లవారు లేచింది మొదలుకొని నీ అప్పులు తీరడానికి దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు భయపడకు, నేనున్నాను కరెక్టే, కానీ నువ్వున్నావా సరిగ్గా అని అడిగే బోధ క్రొత్త ద్రాక్షారసం. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్టి బోధను కోరుకోండి. అందుకంటున్నారు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం. ఏంటో దేవుని చిత్తం అంటే, ఇదిగో క్రొత్త ద్రాక్షారసము, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన ఈ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. ఆ పాత తిత్తు మారాలి. పాత బట్ట తీసేయండి. లెట్ యువర్ ఓల్డ్ సెల్ఫ్ గో అవే. నీ పాత ప్రాచీన స్వభావమును విడిచిపెట్టండి అని ప్రభు మాట్లాడుతున్నారు. నా జీవితంలోనండి నేను ప్రాచీన స్వభావాలు చాలా వదులుకున్నాను. ఒక 20 సంవత్సరాలు ఈ యొక్క సేవా పరిచర్యలో ఉన్న ప్రయాణంలో అనేక సంగతులు నేర్చుకుంటూ దొర్లుకుంటూ ఈరోజు దాకా నేర్చుకుంటూనే ఉంటున్నాను. రేపటి దినాన్ని కూడా ప్రభు నాకు ఏదోటి నేర్పిస్తూనే ఉంటారు. అందుకే చూడండి, ఇక్కడ మందిరంలో అక్కడ రాయించి పెట్టాను. ఏంటి చూడండి, మీ అందరికీ చుట్టుపక్కల అన్ని వాక్యాలు ఉన్నాయి కదా. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడాలని నా కోసం రాయించుకున్నాను. అది చూడండి, అక్కడ చూడండి ఏమనుంది.
ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకునవా. ఆ మాట నన్ను గద్దించాలి ఎప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అందరికీ బోధిస్తున్నావు అక్కడ, ఇక్కడ నిలబడి నువ్వు బోధించుకోవా అని నాకు ఇలా కన్నులెత్తి నేను చూసినప్పుడల్లా ఆ మాట నన్ను గద్దించాలి. అందుకే రాయించుకున్నాను అక్కడ. ఇక నేనే కాదు, ఎవరు నిలబడి మాట్లాడినా, సంఘ పెద్దలు ఇక్కడ నిలబడి మాట్లాడినా, అదిగో నువ్వు నిలబడి ఒకరికి బోధిస్తున్నావుగా, నీకు నువ్వు బోధించుకోవా అన్నమాట. సో ఎప్పుడు కూడా మన యొక్క పాత స్వభావాన్ని మార్చుకోవడానికే ప్రయత్నించాలి. మన స్వభావం అట్టిది అయి ఉండాలి, మన ఆలోచనలు అట్టిది అయి ఉండాలి. ఎందుకంటే క్రొత్తది నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పాతవి గతించను అని చెప్తున్నారు ఆయన. పాతవి ఇంక ఉండకూడదంట. గతించనంటే క్రీస్తునందున్నవారు నూతన సృష్టి. మరి నూతన సృష్టి అని చెప్పుకుంటూ లోపల ఇంకా పాత సామాన్లు వేసుకుంటే అలా ఏమండి? మన ఇంట్లో అలవాటు ఏంటి? ప్రతి పుల్ల, ప్రతి చీపురి, ప్రతి చెక్క మొక్క, ప్రతి ఇనప మొక్క, చిన్న ఓస, చిన్న స్క్రూ, ఇది దేనికో ఉపయోగపడుతుందిలే, ఉంచని అక్కడ షెల్ఫ్లో పడేయడం. అవునా కదా? చిన్న స్క్రూ కూడా తీసి పెడతాం, ఇది ఉపయోగపడుతుందిలే, ఈ ఉపయోగపడుతుంది అని చెప్పి ఎంత మేట్ అవుతుంది అది. అందులోనే బొద్దింకలు, అందులోనే ఎలకలు చేరుతాయి. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? ఇల్లంతా నిండిపోద్ది, ఎక్కడ చూసినా సామాన్లే. అవునా? దుమ్ము దూకరా చెత్త. సో మన జీవితంలో కూడా ఏంటంట, ఇది కూడా ఉపయోగపడుతుందిలే అని పాత విధానాలు కొన్ని ఉంచేసుకుంటున్నాం, వదులుకోలేక. కొన్ని పాత ఆలోచనలు, అప్పుడులో పూర్వం కాలంలో ఉన్న నీ విధానాలు మారుతూ వెళ్ళాలి. వాక్యం వినగానంట మనము పరివర్తన చెందుతూ వెళ్ళాలి. ప్రతి ఆదివారము వింటున్న వాక్యం చేత క్రొత్త సంగతులు తెలుసుకుంటూ మార్పు చెందుకుంటూ వెళ్ళాలండి. అలా ఉంటున్నామా మనం? జాగ్రత్తగా గమనించండి. అందుకే అంటున్నారు ప్రాచీన స్వభావం మార్చుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3:9 నేను చదువుతున్నాను, వినండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలా అనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలుక చెప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకోండి. అండ్ న్యూ సెల్ఫ్ ధరించుకోండి. నవీన స్వభావం ఏంటండి? క్రొత్త స్వభావం ఏంటి? ఏ స్వభావం చెప్పండి? క్రీస్తు స్వభావం. ఇంతకీ క్రీస్తు ఎలా ఉన్నారండి? మేము చూడలేదు కదా క్రీస్తుని. ఇదిగో క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదిగో క్రీస్తు. మీరు 40 రోజులు ప్రసంగాలు వింటున్నారే, ఆ ప్రసంగాల్లో వింటున్న అద్భుతమైన అగ్ని వంటి మాటలు ఉన్నాయే, ఆ మాటలే క్రీస్తు. ఆ వాక్యమే క్రీస్తు. ఆ మాటలు, ఆ వాక్య రూపంలోకి మన స్వభావం మారిపోవాలి. మన స్వభావం అలా మారిపోతూ రావాలి. అందుకే ఆయన ఏమంటున్నారంట, మీ ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా పరిత్యజించి, ఏంటంట పర్లేదులే, ప్రాచీన స్వభావం ఏంటి చెప్పండి? మన జీవితంలో ఉండే పాత స్వభావాలు ఏంటి? హలో ప్రసాద్ గారు, మన జీవితంలో ఉన్న స్వభావాలు ఏంటి? పాత స్వభావాలు. అన్నిటికన్నా ఫస్ట్ ఏంటి తెలుసా? మనకి అందరికీ ఇంకా చాలా పెద్ద స్వభావం ఒకటి ఉందండి. ఇంత భక్తి మాటలు చెప్తామా, డబ్బుల దగ్గర మాత్రం రాజీ పడిపోతారు. అన్నిటికన్నా పెద్దది అదే, ఇంకేది లేదు, పెద్ద దైవం అదే. ఏంటంట, ఇన్ని మాటలు, ఇన్ని భక్తి, ఇన్ని ప్రార్థనలు ఇంత చేస్తాం, కానీ మనం ఏం చేస్తాం? డబ్బు అనే ఒక సంభాషణ వచ్చినప్పుడు భక్తి ఎగిరిపోద్ది, ప్రార్థనలు ఎగిరిపోతాయి, అసలు దైవత్వం దీనత్వం ఏం ఉండదు. ఇంకా
త్యాగం ఉండదు, ఆ టైంలో మోరల్స్ ఉండవు, ఆ టైంలో క్రీస్తు తత్వం ఉండదు, ఏం ఉండదు. అవునా కాదా చెప్పండి? అదొక్కడ సాధన చేయండి స్టార్టింగ్, తర్వాత విషయాల తర్వాత. అదొక్కడ సాధన చేయండి. అవునా కాదా చెప్పండి? ఆ ప్రాచీన స్వభావం ఏంటంటే దానితో పాటు దాని క్రియలంట, అంటే శరీర ధర్మంలోంచి వస్తున్న కొన్ని క్రియలు ఉంటాయి. ప్రాచీన స్వభావం అది ఉందా అంటే ఎస్, దానికి ఉంది, శరీరానికి ఉంది అది. ఆ నియమములన్నిటినీ విడిచిపెట్టి మనం ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాం. క్రీస్తు స్వరూపంలాగా, అంటే క్రీస్తు రూపంలోకి మారుతున్నాం. గొంగలి పురుగు దాని పాత విధానం, దాని పాత సిస్టము ఎంత విచిత్రమండి. దాని బాడీలో ఉన్న మెటబాలిజం కూడా మారిపోయింది. వింటున్నారా? సైన్స్ తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, విద్యార్థులకి, పిల్లలకి, మీరు చదువుకున్న వాళ్ళకి. గొంగలి పురుగు లోపల ఉన్న మెటబాలిజం కూడా మారిపోయిందంట. దాని ఆకారం ఒకటే కాదండి. అసలు నాకు అర్థం కాని విషయం, దానికి రెక్కలు లేవు. రెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? గొంగలి పురుగు బోల్డ్ కాళ్ళు ఉంటాయి వరుసగా. అవునా? ఉంటాయా లేదా? వరుసగా ఉంటాయా లేదా? అవన్నీ మాయమైపోయి దానికి పొడువాటి రెండు కాళ్ళు వచ్చాయి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అరే ఎంత విచిత్రంగా ఉంది. గొంగలి పురుగు రూపమే కాదు, సిస్టమ్ కాదంట, లోపల దాని తయారీ విధానం కూడా మారిపోయిందంట. చూడండి ఎంత విచిత్రమండి. సీతాకోక చిలుకగా అందముగా, అందరూ చాలామంది గొంగలి పురుగు సీతాకోక చిలుక అయిపోయిందండి, బటర్ఫ్లై అయిపోయిందండి అని చెప్తుంటారు. బటర్ఫ్లై అయిపోయింది కరెక్టే. మనం ఏం చెప్తాం? ఓన్లీ రంగుల గురించి, దాని అందం గురించే మాట్లాడతాం. రంగులు, దాని అందం. కానీ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి తెలుసా? దాని విధానం మారిపోయింది. లోపల ఒక క్రొత్త సృష్టిగా తయారైంది. దాని ఆకారం లోపల. రేపొద్దున మరి బటర్ఫ్లై ఉంది కదండి, మళ్ళీ బటర్ఫ్లై పిల్లలు పెడుతుంది లేదా? పెడుతుందా చెప్పండి? పెడుతుంది. ఎప్పుడైనా ఆలోచించరా? ఆలోచించండి మరి. అది కూడా ఆలోచించాలి కదా. గొంగలి పురుగు పిల్లలు పెడుతుంది మరి. అన్ని గొంగలి పురుగులు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి మరి? ఏమమ్మా? జాగ్రత్త గమనించండి. దానిలో ఉన్న సిస్టమ్ రూపమంతా మారిపోతుంది. ఈరోజు మనం కూడా మన ప్రాచీన స్వభావమును తన క్రియలతో పాటు విడిచిపెట్టాము అని అంటున్నాం. విడిచిపెట్టామా మరి? క్రియలు విడిచిపెట్టామా? అందుకే అంటున్నారు ఈ పాత తిత్తుని తీసేయండి. అందుకే ఏమడలేకపోతున్నారు, ఈ వాక్యానికి తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఈ యొక్క విధానాలు, ఈ మార్గం చాలా కఠినంగా ఇరుకు మార్గం. ఇది చాలా ఇరుకు మార్గం, చాలా కష్టతరంగా ఉందండి ప్రవేశించడానికి. చాలా కష్టం ఇది. ఎప్పుడు సులువు అవుతుందో తెలుసా? నీ స్వభావం మారిపోయినప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పు. నీ స్వభావం మార్చుకొని ఈ వాక్యం విను. నీకు చాలా రుచిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పు. చాలా రుచిగా ఉంటుంది. నిన్ను ప్రభావితం చేయడమే కాదు, నీతో పాటు నీ చుట్టూ ఉన్న వారిని కూడా ప్రభావితం చేయగలిగే గొప్ప శక్తివంతమైన వాక్యం ఇది. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల చేత చెడిపోయిన మన ప్రాచీన స్వభావమును ఏంటంట వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా అంటే క్రీస్తు పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. మళ్ళీ చూడండి, మళ్ళీ నవీన స్వభావం అంట. న్యూ సెల్ఫ్, నవీన స్వభావమును ధరించుకొనవలెను. ధరించుకోవడం ఏంటండి?
క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవడం ఏంటి? ఈ శరీరం నిత్యం మనతోనే ఉంటుంది. ఉంటుందా లేదు చెప్పండి? ఏమండి, పాతది మార్చేసుకోవాలంట, పాత స్వభావం తీసేయాలంట, దాన్ని వదిలేసుకోవాలండి. ఎలా వదులుతామండి? పుట్టుకతో బుద్ధిన ఏదో అంటారు కదా, ఏం సామెత, పుట్టుకతో వచ్చిన బుద్ధులంట పుడకల దాకా పోదని ఏదో సామెత అంటారు. అంతేనా? అంతేనా? అదే కదా సామెత. శరీర స్వభావము ఉందా లేదా? ఆ సామెత కరెక్టే. అందుకే దేవుడు చెప్తున్నారండి, క్రీస్తు స్వభావాన్ని పైన ధరించుకోండి. అప్పుడు ఈ శరీరం నుంచి వస్తున్న ఆలోచనల్ని క్రీస్తు స్వభావము జయిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరముకు పరిశుద్ధాత్మకు ఎప్పుడూ వైరమే. అందుకన ఆత్మ సంబంధమైన క్రియలు వేరు, శరీర సంబంధమైన క్రియలు వేరు. శరీరం చెప్పేది ఒకటి, ఆత్మ చెప్పేది ఒకటి. శరీరం చెప్పే సంగతులను జయించాలంటే ఆత్మను పోషించాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలు ఎంతమంది లైవ్లో వీక్షిస్తున్న వారు ఎంతమంది పాటిస్తున్నారు? ఎంతమంది మీరు ఖచ్చితంగా పాటిస్తున్నారు? మీ పాస్టర్ గారు ఎంతో ప్రయాసపడి మీ సంఘ పెద్దలందరూ ఏర్పాటు చేస్తున్న ప్రతిరోజు ఉపవాస ప్రార్థనలకి కనీసం ఈ విధము చేతనైనను మీ బిడ్డల్ని, మీ కుటుంబం అంతటిని, యవన బిడ్డల్ని, మీ కొడుకుల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం వలన ఈ చక్కటి మాటలు వింటారు కదా. ప్రతి సంఘములో విలువైన వాక్యాలు చెప్తున్నారు కదా, వాటిని వినడానికి ఆసక్తిగా వెళ్తే ఈ ఉపవాస ప్రార్థనలు చేయటం వలన, ఈ వాక్యం వినటం వలన కొంత మెరుగు ఏమిటంటే, ప్రార్థనకి వెళ్ళిపోతే మా జీవితాలు బాగైపోతాయి. అవును, బాగవుతాయి. వినగా ఏ జీవితమైనా బాగవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు మారుస్తాడండి. ప్రయాసపడుతున్న దైవ సేవకుల యొక్క ప్రయాస మీరు గుర్తించండి. సంఘం బాగుండాలని, సంఘ కుటుంబాలు ఆత్మ విషయంలో రివైవల్గా ఉజ్జీవంగా ఉండాలని వారు ఆశపడి పెడుతున్న ఈ ప్రతి కూటాలకి మీరు దయచేసి మానకుండా సంఘం అంతా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నవీన స్వభావం, క్రీస్తు స్వభావం ధరించుకోవాలంట. ఏంటంట, ఈ శరీరాన్ని జయించాలంటే క్రీస్తు అనే స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అంటే అర్థం ఏంటంటే చెప్తాను, జాగ్రత్తగానండి. మద్దిలపాలెం వెళ్తున్నాను నేను, హైవే మీద, ఏమండి, కాంప్లెక్స్ వైపు. సడన్గా ప్రసాద్ గారు నాకు కనిపించారు. ప్రసాద్ గారు చేతిలో ఒక కర్ర ఉంది. ఆయన టీషర్ట్ వేసుకున్నారు, జీన్ ప్యాంట్ వేసుకొని కర్రతో నన్ను ఆపుతున్నారు. ఏంటండి ప్రసాద్ గారు ఎలా ఉన్నారు అని అంటాను. ఏమన్నా అంతేనా? ఆపండి అంటాడు ఆయన. అదేంటిది, ఇదేంటి సిన్సియర్ ఆఫీసర్లో ఆపమంటున్నాడు నన్ను? ఎందుకండి? ఆపండి, రికార్డ్స్ చేయండి బండిలో అవి అంటాడు ఆయన. నువ్వెవరు నీకు చెప్పడానికి? నీకెందుకు ఇవ్వాలి రికార్డ్స్ అని నేను అడుగుతాను. అంటానా లేదా? మీకెందుకు ఇవ్వాలండి రికార్డ్స్? ఎందుకు ఇవ్వాలి మీకెందుకు చూపించాలా? చూపించంటే నేను అడుగుతున్నాను కదా. అదేంటయా, నేనెందుకు అడగాలి, నేనెందుకు చూపించాలి అని నేను మీతో వాదన పెట్టుకుంటా. అదే నెక్స్ట్ రోజు అదే మనిషి ఈసారి చేతిలో కర్రతో పాటు కాకి యూనిఫాము, కాకి పోలీస్ యూనిఫాము, పైన ఒక టోపీ, నోట్లో విజులు, ఏమండి అవునా, బూట్లు వేసుకొని, ఇక్కడ ఛాతీ మీద నేమ్ ప్లేటు, ఇక్కడ పైన స్టార్లు, ఎంబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. స్టిఫ్గా నిలబడ్డారు ఆయన. ఆయన లాఠీ ఎత్తక మునిపే బండి ఆగిపోద్ది ఇక్కడ. దేవునికి స్తోత్రం. అవునా కాదు చెప్పండి? ఎందుకంటారు? కాదండి, ముందు రోజు నేను ఎందుకు ఆయనకి చూపించలేదు రికార్డ్స్? ఆయన పోలీస్ కాదా? పోలీస్ రికార్డ్స్లో ఆయన పేరుంది. నెల అయ్యేసరికి ఆయన జీతం వస్తుందా లేదా? జీతం వస్తుంది, పోలీస్ రికార్డ్స్లో పేరుంది. అవునా? గవర్నమెంట్ ఉద్యోగమే, గవర్నమెంట్లో అన్నీ ఉన్నాయి.
కానీ ఒంటి మీద యూనిఫామ్ లేదు. వింటున్నారా? ఆ మరుసటి రోజు యూనిఫామ్ వేసుకున్నారు. అప్పుడు ఆయన క్రీస్తు పోలికగా, అంటే పోలీసు పోలికగా గుర్తింపు వచ్చింది. జాగ్రత్త గమనిస్తున్నారా? ఇదే ఉదాహరణ మన జీవితంలో చూసుకుంటే ఏమండి, మనం క్రైస్తవులమే, అబ్బో దేవుడిని నమ్ముకున్నాం, భక్తి జీవితమే, రికార్డ్స్లో మన పేరు అలాగే ఉంది. ఏమండి, ఏం లేదు, రికార్డ్స్లో మన పేరు అలాగే ఉంది. అందరూ మన గురించి ఏంటంటే భక్తి కుటుంబండి, క్రైస్తవులండి, అబ్బో ప్రార్థనలకు వెళ్తారండి, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళిపోతారండి, 40 రోజులు చక్కగా వెళ్ళిపోతున్నారండి. పురుషులు, స్త్రీలు అందరూ, పిల్లలతో పాటు యవనస్తులు, అబ్బో కలకల్లాడేస్తుందండి, వెళ్ళిపోతున్నారు. కానీ క్రీస్తు అనే యూనిఫామ్ని ధరించుకోవాలి. అప్పుడే కదా నీకు అధికారం ఏది జయించడానికైనా. అపవాది నీ నుంచి పారిపోవాలంటే, అపవాది ఈ అధికారాన్ని చూసి పారిపోతాడు. నిన్ను చూసి ఎవడు పారిపోతాడు? చేమ కూడా చిటుక్కుమందు. నిన్ను చూస్తే చేమ కూడా చిటుక్కుమందు. క్రీస్తు స్వభావాన్ని ధరించుకుంటే అపవాది వాడి సైన్యమంతా పారిపోతుంది. అంతే. దేవునికి స్తోత్రం. మన ఇంటిలో కానీ, మన జీవితంలో కానీ, మన బిడ్డల జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ ఎంత మాత్రము చీకటి ఛాయలు కానీ, శత్రు సైన్యము కానీ, ఆ యుగ సంబంధమైన దేవత, ఆకాశ మండలంలో ఉన్న అపవిత్రాత్మలు, సైతాను మోక ఏది ఉన్నా సమస్తము నిర్మూలమైపోతుంది. ఎప్పుడు? క్రీస్తు స్వారూప్యమును మనం ధరించుకుంటే, నవీన స్వభావాన్ని ధరించుకుంటే, ఎ న్యూ సెల్ఫ్. శరీర ధర్మములోంచి వస్తున్న అనేకమైన శోధనలు ఏంటంట, దేని చేత శోధిస్తాడు అపవాది? శరీర ధర్మం చేత శోధిస్తాడు. ఏంటి? యేసు ప్రభువుని శోధించినప్పుడు 3 సంగతులే రాశారు. చాలా 40 రోజులు ఆయన శోధిస్తూనే ఉన్నాడు. కానీ వాటిలో 3 విషయాలు రాశారు. ఏంటవి? ఏం రాయబడ్డాయి? మొదటిదంట, ఈ లోకమంతా చూపించి, ఇగో ఈ లోకమంతా నా చేతిలో ఉంది, ఈ లోక అధికారం అంతా నాది, నా పాదాలకు మొక్కు, నీకు ఇది ఇచ్చేస్తాను అన్నాడు. మొదటిదేంటి? ఆశ, లోకాశ, శరీరం నుంచి వచ్చే ఆశ. ఇంకోటి ఏమంటే, ఈ రాళ్ళని రొట్టెగా చేసుకొని తినచ్చు కదా, ఎందుకలా ఆకలితో ఉంటావు, ఎందుకలా ఉపవాసం చేస్తావు, రాళ్ళను రొట్టెగా చేసుకొని తినచ్చు కదా అంటే కడుపు ఆకలి, శరీరం నుంచి వచ్చేది. రెండోది. మూడో శోధన ఏంటి? అదిగో దేవుడు వాగ్దానం చేశాడు కదా, తన దేవదూతలను పంపించి నీ కాళ్ళకు రాయిను తగలకుండా తన చేతులు అడ్డు పెట్టి నిన్ను కాపాడుతారని, ఎత్తుకుంటారని వాగ్దానం ఉంది కదా. దూకే కిందకి అంటే ఎమోషనల్ అంటే మానసిక ఒత్తిళ్ళు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? శరీరం నుంచి వచ్చాయి. అర్థమవుతుందండి? ఏంటంటారు? మనోభావాలు, మనోవ్యధలు, సెంటిమెంట్లు, ఆయింట్మెంట్లు, ఇంకేముంటాయి కదా, లవ్లు, ప్రేమలు. ఏంటంట, ఎవరో ఏదన్నారని ఏదో పోయి ఏదో దూకేయడాలు గట్రా చేస్తుంటారు కదండి. అవునా? అప్పులు అయిపోయామని ఇంకేదో అయిపోయి కుటుంబ బంధాలని ఇదని అదని. అవునా కాదా చెప్పండి? మనోభావాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ శరీరం నుంచే కదా వచ్చాయి. సో అపవాది నిన్ను శోధించేది నీ శరీరం నుంచి వచ్చే తత్వాల నుంచే శోధిస్తాడు. సో ఇప్పుడు నువ్వు జయించాల్సింది ఏంటంటే, నీలో ఉన్న మూలాన్ని జయించాలి. ఎలా? క్రీస్తు అనే నూతన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఇంతకు మళ్ళీ ఆ క్రీస్తు ఎక్కడ ఉన్నారండి? ఆ క్రీస్తు ఎలాగ ఉన్నారండి? ఇదిగో క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పు. ఇదిగో క్రీస్తు. ఇందులో చెప్పబడిన మీరు వింటున్న ఈ శక్తివంతమైన అగ్ని వంటి మాటలున్నాయే, ఈ మాటలే క్రీస్తు. ఈ మాటల ద్వారా నీ మనస్తత్వాన్ని మార్చుకుంటూ ఒక స్వభావాన్ని ధరించుకో. నీ జీవితం కట్టబడుతుంది. నీ శోధన నుంచి జయిస్తావు. ప్రతి శోధన అడ్డంకుల నుంచి నువ్వు జయిస్తావు. దేవుడు గొప్ప విజయం ఇస్తాడు నీకు. భక్తి జీవితంలో ఎందుకండి నేను ఇది జయించలేకపోతున్నాను, ఎందుకు సాధన చేయలేకపోతున్నాను, ఎందుకు నా కుటుంబాన్ని నడిపించుకోలేకపోతున్నానని అనేక మార్లు నువ్వు సతమతం అవుతున్నావు. ఈరోజు మరలా నీతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంట, పాత తిత్తిని తీసివేయి, క్రొత్త తిత్తి, న్యూ మైండ్, న్యూ సెల్ఫ్. ఆలోచన విధానం మారాలి, పద్ధతులు మారాలి. ఏం మారాలి చెప్పండి? పద్ధతులు మారాలి, ఆలోచన విధానం మారాలి, ప్రార్థనా విధానం మారాలి. ఇదివరకు నీ ఆలోచన అలాగ ఉంది, ఇప్పుడే నీ ఆలోచన అలాగ ఉంది, అది కూడా మారిపోవాలి. ఇదివరకు ఆలోచనలు ఏంటి? పాత ఆలోచనలు, ఒకప్పుడు ఆలోచనలు కూడా మారిపోవాలి.
దేవుణ్ణి ఏ విధంగా అడుగుతున్నావు? భక్తి ఎందుకు చేస్తున్నావు? క్రీస్తుని ఎందుకు నమ్ముకుంటున్నావు? ఎందుకు నమ్ముకుంటున్నావు కూడా మారిపోవాలి. ఒకప్పుడు ఎందుకు నమ్ముకున్నావు? యేసుబాబు అంట మేలు చేస్తారంటే, యేసుబాబు అంటే ఏదో చేస్తారంటే, యేసుబాబు అదే. ఒకప్పుడు అర్లీ డేస్లో నేను సంఘాల్లో సాక్ష్యాలు వింటుండేవాడిని. సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, ఏమండి గత వారంలో చక్కటి మాటలు మేము విన్నామండి, ఆ బలమైన వాక్యము చేత ఇదిగో నా కుటుంబంలోని మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ యొక్క అలవాటులు ఈ విధానాలు మార్చుకొని బాగుపడుతున్నామండి, ఇవి వదులుకున్నామండి. ఇవి కాదు సాక్ష్యాలు. ఏమండి మీరందరూ ప్రార్థన చేశారు, అయ్యగారు ప్రార్థన చేశారు, లాస్ట్ వీకే తపెలలు కొనుక్కున్నామండి, పోయిన నెలే ఏంటి బీరువాలు కొనుక్కున్నామండి, మంచం కోళ్ళు, బీరువాలు, తపేలాలు, మొంతలు, వీటి గురించి నువ్వు చెప్పే సాక్ష్యాలు చెప్పండి. చెప్పండి, దేని గురించి చెప్పాలి? నీ సాక్ష్యం ఏంటి? సాక్ష్యం ఏంటి? నా జీవితం ఎంత భయంకరంగా ఉండేది, నా జీవితం ఎంత దయనీయంగా ఉండేది, నా జీవితం ఎంత హేయంగా ఉండేది. అలాంటి జీవితాన్ని ఈరోజు దేవుడు నన్ను మార్చి అనేక వారికి మాదిరిగా నన్ను నిలబెట్టుకుంటున్నాడు. అంత మాత్రానికి ఒకప్పుడు నేను తప్పుడు విధానంలో లేనానా? ఈరోజుకు పవిత్రుని అయిపోయినానా? అది కాదు. నా సాక్ష్యం ద్వారా క్రీస్తు మహింపరచబడాలి, నేను కాదు. నా సాక్ష్యం ద్వారా నన్ను మార్చిన దేవుని వాక్యం మహింపరచబడాలి. నన్ను ఏ వాక్యమైతే నన్ను ప్రభావితం చేసిందో, ఏ వాక్యమైతే అనేక మందికి స్ఫూర్తిగా నిలబడడానికి ఈరోజు నన్ను బలపరుస్తుందో, ఆ వాక్యము, క్రీస్తు ఉన్న వాక్యము హెచ్చించబడాలి. చాలామంది అనుకుంటారు, చాలామంది నాకు తెలుసుకున్న అంటే నన్ను చూసిన పాత స్నేహితులు కూడా కొంతమంది మంచిగా నన్ను స్వీకరిస్తారు. ఎలా? వాట్ అభి ఎంత బాగా, ఎస్ అభి ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, అభి యూఆర్ డూయింగ్ గుడ్, అభి చాలా బాగా చేస్తున్నావు నన్ను ఎంకరేజింగ్. కొంతమంది ఒకలో ఇద్దరు ఇటు పెద్ద చెప్పేవాళ్ళే, ఒకప్పుడు ఇదే కదా, ఇటు పెద్ద చెప్పొచ్చేవాళ్ళే ఉంటుంది. అది అంగీకారం లేనివారు ఉంటుంది. అంటే అలా అంగీకరించలేని వారు ఏం చూస్తున్నారంటే నా స్వభావాన్ని చూస్తున్నారు. నేనేదో మంచోడిని అయిపోయినట్టు చూస్తున్నాను. నేను మంచోడిని అయిపోవడం కాదు ఇక్కడ, అర్థమవుతుందా? ఏ మనిషి కూడా మంచివాడు కాదు, ఏ మనిషి కూడా పవిత్రుడు కాడు అని లేఖనం చెప్తుంది, బైబిలే చెప్తుంది. ప్రతి ఒక్కరూ పాపులము, దోషులము. మనల్ని మంచి మార్గంలోకి నడిపించేదే ఈ వాక్యము, మనకు రక్షణ ఇచ్చేదే యేసుక్రీస్తు త్యాగము, మనల్ని పాపము నుంచి విడుదల చేసేదే ఆ యేసుప్రభు త్యాగము, పరిశుద్ధ రక్తము. అక్కడి నుంచి సన్మార్గంలోకి నడిపించేదే బాప్తిసం పొందుకున్నాక నువ్వు పొందుకునే పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉంటే నీ నడిపింపు సన్మార్గములో, వాక్య సంబంధమైన మార్గంలో నడుస్తావు. అంత మాత్రానికి అపరాధములు చేయమా? ఎస్, తప్పకుండా. బాప్తిసం పొందుకున్న ప్రతి ఒక్కరూ ఏదో రీతిన ఎక్కడో చోట పడతా ఉంటాం. ఆ పడిపోతున్న స్వభావము, శరీర స్వభావం ఉంది గనుకనే క్రీస్తు నవీన స్వభావం కావాలి మనకి జయించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ క్రీస్తు స్వభావం, క్రొత్త తిరుత్తు అందుకే కావాలి. అందుకే ఇది ఉంటేనే మన ప్రయాణం ఇంకా చాలా మంచిగా తయారవుతుంది. సో కాబట్టి క్రొత్త సెల్ఫ్, ఈరోజు ఏం నేర్చుకున్నాం? నూతన నవీన స్వభావాన్ని ధరించుకోండి. నీ పాత ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అడుగు ప్రభుని, అడుగు ప్రభువా ఈ రాత్రి నేను ఏ విధానాలు మార్చుకోవాలి, నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. కొంతమంది ఏంటంటే 3 రకాలండి. మొదటిది, వాడు చేస్తుంది ఏంటో తెలుసుండి కూడా చేస్తుంటాడు, వాడిని ఇంకేం మార్చలేం. కొంతమంది వారు చేస్తున్నది తప్పని కొంతమందికి వాళ్ళకి తెలియదు, అవగాహన లేని పాపములు కూడా చేస్తుంటారు కొంతమంది. అంత తెలియకుండా చేసేస్తారండి. కొంతమంది కొన్ని ఉంటాయి అలవాట్లో పొరపాటు అంటారు కదా, అర్థమవుతుందా? ఇంటెన్షనల్గా చేసేవారు, ఇలా చేసేవారు. ఇంకొంతమంది ఉంటారు, విను జాగ్రత్తగా, వాళ్ళు మార్చుకుంటున్నట్టు నటిస్తారు, మార్చుకోరు, కావాలని మళ్ళీ పాతవే చేస్తుంటారు.
ఇది డబుల్ గేమ్ గాళ్ళు, వీళ్ళు ఇంకా డేంజరు. ఏంటంట అర్థమవుతుందండి మీకు? అర్థమవుతుందా? సో కాబట్టి దేవుణ్ణి మనం ఏమడగాలంటే, ప్రభుని ఏమడగాలంటే, ప్రభువా నా మార్గాలు ఏంటో నాకు చూపించండి, నా దోషములు ఏంటో నాకు తెలియచెప్పండి. దావీదు చేశాడు ప్రార్థన, నా దోషములు ఏంటో నాకు తెలియచెప్పండి, నేను అది సరిదిద్దుకుంటాను. నీ వాక్యం ఏంటో చెప్పు, నేను నా నోరు మూసుకొని నేను వింటాను, నా స్థితి మార్చుకుంటాను, నా మనసు మార్చుకుంటాను. ఇందాక చెప్పామే, ఆ పాత తిత్తిని తీసివేసేసి నీ క్రొత్త ద్రాక్ష రసముకు ఇమడగలిగే క్రొత్త తిత్తిని నాకు అనుగ్రహించండి అయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పాత బట్ట ఉందే, ఆ పాత బట్టకి కొత్త బట్ట ఎంత వేసినా మళ్ళీ పీలికైపోతుంటుంది, మళ్ళీ ఊడిపోద్దండి కుట్టు, మళ్ళీ చిరిగిపోద్ది, మళ్ళీ కన్నమే. అదేటండి, ఎంత చెప్పినానండి ఈ మనిషి ఎందుకో మారటం లేదండి. ముందు మనిషి మారడం కాదు, ఆ మనిషిలోకి బుర్రలోకి ఈ వాక్యం వెళ్ళటం లేదు. ఈ వాక్యం నిలబడాలంటే ముందు మనసు మారాలి. మనసు మారితే ఆటోమేటిక్గా బుద్ధులు, విధానాలు, అలవాట్లు అన్నీ మార్చేసుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పు. మనం మారడమే కాదు, ప్రపంచాన్ని తలకిందులు కూడా చేయగలం. దేవునికి స్తోత్రం చెప్పండి. జస్ట్ పదుల సంఖ్యలో వేళ్లతో లెక్కబట్టే కొంతమందితో ఈ క్రీస్తు మహాయజ్ఞం ప్రపంచ దేశాలన్నిటినీ తలకిందులు చేసేసింది. ఈ రోజు దాకా ప్రపంచంలోను తలకిందులు చేయగలిగే మహాశక్తివంతమైన సువార్త క్రీస్తు సువార్త, ప్రేమ సువార్త. అట్టి సువార్తను కలిగి ఉండుట మన భాగ్యము. కలిగి ఉండి కూడా ఇంకా ప్రాచీన పాత స్వభావాలు కలిగి ఉంటే మనం ఈరోజు మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. తెలియట్లేదా? అడగండి, అడిగితే ప్రభు చెప్తారు. ఈరోజు మాట్లాడుతున్న నేను కూడా అడగాలి, నాలో ఏ ప్రాచీన స్వభావం ఉందయ్యా? అందరం అడుగుదాం, అందరం అడిగి మార్చుకొని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. మన మధ్య లక్ష్మమ్మ ప్రార్థన చేస్తారు. చేయండి అమ్మ, ప్రార్థన చేయండి. నాయన పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆశ్చర్యకరణానికి వందనాలు, సమాధానం కలగానికి వందనాలు, స్తోత్రాలు దేవా. అయ్యా మీ దాసులు నిలబెట్టుకుని నాయన మాతో మాట్లాడారు, మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నిజమే దేవా, పాత మా జీవితాన్ని నాయన ప్రభా అయ్యా విడిచిపెట్టినడుకు దేవా, మా స్వభావం విడిచిపెట్టినడుకయ్యా, మా తలంపులు విడనాడుకు దేవా నాయన ప్రభా. నీలో మేము ఉండాలంటే ప్రభా అయ్యా నీ వర్తమానం మాలో ఉండాలి ప్రభా. అయ్యా మమ్మల్ని బ్రతికించిన మాటలు మీ సేవకుల ద్వారా మాట్లాడారు కనుక ఆ మాటలు మాలో పల్లించాలి ప్రభా. అయ్యా మాకు సహాయము చేయండి అయ్యా. అయ్యా మా అంతలో మేము మారలేం కానీ తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవుడా మాకు మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇప్పుడు ఈ సేవకులైతే నాయన ప్రభా అయ్యా నీ భక్తులు మీ సేవకులు ప్రభా నాయన అయ్యా ఎంతవరకైతే ప్రభా ఈ మాటలు చెప్పి ఉన్నారో వెళ్ళి ఉన్నాయో ప్రభా అయ్యా పట్నం నుంచి నాయన పల్లెటూర్ల వరకు దేవా అయ్యా విననాడికి గ్రహించినాడుకు దేవా మంచి జ్ఞానాన్ని వరకు దయచేయమని అడుగుచున్నాను దేవా. అయ్యా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు కలగాలయ్యా, వాళ్ళ బ్రతుకులో ఒక మార్పు కలగాలయ్యా. ఏంటి ఒక వింత అని ప్రభా అయ్యా నా తండ్రి నాయన మీ వైపు తిరిగే మనస్సున వరకు దయచేయండి అయ్యా. అయ్యా నాతో సహా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిజమే ప్రభా నాయన అయ్యా కూతుగా పాతగా నేను ఉన్నానేమో ప్రభా అయ్యా నా జీవితాన్ని కడగండి అయ్యా, నా బిడ్డల మార్చండి అయ్యా. అయ్యా ప్రభా మాలో మీరు ఉండండి ప్రభా. నీకు నచ్చిన రీతిలో మమ్మల్ని మలచమని అడుగుచున్నాను ప్రభా. అయా పాత ద్రాక్ష కాకుంటే నాయన అయా కొత్త ద్రాక్ష వలమైన మా ప్రభా మా జీవితాలు నాయన మధురముగా ఉండనాడుకు దేవా. అయా నీ వైపు తిరగనాడుకు దేవా. అయ్యా మాకును మా బిడ్డలకు నాయన అయా నా ఇరుగువారు నా పొరుగు వారికి దేవా మీరు సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. మా సంఘానికి సహాయము చేయమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా మాకు సహాయము చేయండి అయ్యా. తండ్రి మాకు సహాయం
సహాయము చేయండి అయ్యా. మా ఎంతలో మేము ఏది వదలేము ప్రభా, మా ఎంతలో మేము ఏమి విడిచిపెట్టలేము దేవా. అయ్యా ప్రభా, ఒక్కసారి ప్రభా మీరు మమ్మల్ని కలుగు చేసుకుంటున్నాయన. రెప్పపాట్లో మారగలమయ్యా, రెప్పపాట్లో నీ వైపు తిరగగలమయ్యేసయ్యా. మా పాత జీవితాన్ని మార్చండి అయ్యా, మా పాత బ్రతుకులు మార్చండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ మాటలు నాయన మీ సేవకుల ప్రభా అయ్యా ఎంతవరకైతే వెళ్ళాయో ప్రభా అయ్యా అయ్యా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ పట్నం నుంచి దేవా అయ్యా అయ్యా ప్రభా మహారాష్ట్రాలు, మహాపట్నాలు, మహాగ్రామాలు అయ్యా పల్లెటూర్ల వరకు దేవా వినే మనస్సుల వరకు ఇప్పుడే మీ వైపు తిప్పే మనసున వరకు దయచేయమని. అలాగే మా సంఘాన్ని దీవించండి అయ్యా. అయ్యా మా సంఘ పెద్దలు దీవించండి అయ్యా. అయ్యా మా సంఘంలో సంటి బిడ్డలు దీవించండి అయ్యా. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న తల్లులు దీవించండి అయ్యా. అయ్యా నడి వయసు బిడ్డల దీవించండి అయ్యా. అయ్యా నా దీని కుటుంబాన్ని ప్రభా అయ్యా ఆశపడే పైన నాయన తృప్తిపరిచే దేవుడు కనుక నా బిడ్డలు కూడా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. అయ్యా అయ్యా నా ప్రభా నీ మాటలు వినాలయ్యా. అయ్యా నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి దేవా. అయ్యా నీ మాటలు మాకు ఆదరణ పుట్టిస్తాయి దేవా. నీకు వందనాలయ్యా. అయ్యా నా బిడ్డలు కూడా ఈ మాటలు వినాలయ్యా. ఎక్కడున్నప్పుడు నా బిడ్డలు ఈ మాటలు వినాలయ్యా తండ్రి నాయన. వారితో ఇప్పుడే మీరు మాట్లాడండి అయ్యా. ఈ క్షణమే మీరు మాట్లాడమని అడుగుతున్నానయ్యా. అయ్యా చూచుచున్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని అయ్యా. మాత్మీ తండ్రి నాయన పిలుచుండగా అయ్యా వెనకొచ్చిన వారు ముందొచ్చిన వారిని మీ స్వాధీనంలో ఉంచుకొని అయ్యా ప్రభ కారు చుట్టూ మీ దేవదూతలు ఉంచండి. అమ్మగారిని అయ్యగారిని ప్రభ బిడ్డల నాయన దీవించి ఆశీర్వదించమని, ఇంకా మీ సేవలు ఇంకా బలముగా వాడుకోమని అయ్యా నేను దీనరాలు ప్రార్థిస్తుండగా నా యొక్క ప్రార్థన మీ పాదాల వద్దకు చేర్చుకొని ప్రార్థనకు ప్రతిఫలమును జవాబును దయచేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నామములో యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ అండి ప్రార్థన చేసినందుకు. లైవ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థనలు ఏకీమించినందుకు మీ అందరికీ వందనాలు. ఈరోజు విన్నారు కదా, న్యూ వైన్ ఏ న్యూ వైన్ స్కిన్. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త ద్రాక్షారసపు తిత్తులోనే ఇముడుతుంది. అంటే మన ప్రాచీన స్వభావము పాత మనస్తత్వాలములకు క్రీస్తు నూతనమైన బోధ, నూతనమైన విధానాలు ఇమడలేవు గనక, ఈ రెండిటికి విరుద్ధము కలుగుతుంది గనక మనము ఆ ప్రాచీన శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ విడిచిపెట్టి క్రొత్త ద్రాక్షారసమైన క్రీస్తు అమూల్యమైన వాక్య సంబంధమైన మాటలు, గద్దింపులు, దేవుని చిత్తాన్ని తెలుసుకొని మన హృదయాల్లో భద్రపరచుకొని మన జీవితంలో పాటించగలిగితే మనము సర్వసత్యములో చేర్చబడతాం. ఇది ఈ యొక్క ప్రసంగం యొక్క సారాంశము. ఈ వాక్యము మీ జీవితాన్ని వెలిగించిందని నేను నమ్ముచున్నాను. మీ మనసులకు నిజంగా ఆశీర్వాదకరంగా అనిపిస్తే అనేక మందికి ఈ వర్తమానం షేర్ చేయండి. మీరు కూడా చెప్పండి, మీరు కూడా వివరించండి. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. యూట్యూబ్ లింక్ని అనేక మందికి షేర్ చేయండి. ఫేస్బుక్లో అయితే చాలా నిజంగా రోజుకి 1000 మంది ఖచ్చితంగా వచ్చి చూస్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను. మరి యూట్యూబ్లో చాలామంది ఇంకా రావటం లేదు రీచ్. మీరందరూ దయచేసి ఫార్వర్డ్ చేయండి. రోజుకు ఒక క్రొత్త అంశంతో మిమ్మల్ని మరి బలపరచడానికి చేస్తున్న ప్రయత్నంలో మేము కోరుకునే సహాయం ఏంటంటే 10 మందికి ఫార్వర్డ్ చేయండి. మా ఆశ ఒకటే, దేవుని వాక్యము అనేక చోట్లకు ప్రకటించబడాలి, అనేక మంది సర్వసత్యంలో నడిపించబడాలి, సార్వత్రిక సంఘము దీవించబడాలి. అందుకు మీరు కూడా ఈ యొక్క ప్రయాసలో పాలుభోగస్తులు కావాలని కోరుకుంటూ మరి మరొక దినము, రేపటి దినము మరొక అంశంలో కలుసుకుందాం. రేపటి దినము మరి ప్రత్యేకమైన ప్రార్థన, రేపు ఎల్లుండి 2 రోజులు. మరి సోమవారం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న స్టేట్ బోర్డ్ 10th క్లాస్ పరీక్షలు ఆరంభమవుతున్నాయి. సో 10th విద్యార్థుల కోసము రేపు ఎల్లుండు ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. రేపు సాయంత్రం కూడా మరి విద్యారంగంలో ఉన్న విషయాల గురించి యవనస్తులను ఉద్దేశిస్తూ కొన్ని మాట్లాడతాం. ఆదివారం సాయంత్రం కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థన. ఆదివారం సాయంత్రం కూడా మీరందరూ లైవ్లో చూడండి. మరి విశాఖపట్నంలో ఉన్న దైవ సేవకులు, మరి పెద్దవారు, మరి సీనియర్ మోస్ట్ దైవ సేవకులు, మరి వయసులో పెద్దవారు,
మరి మా విశాఖపట్నంలోనే అత్యంత పురాతన కాలం నుంచి సేవ చేస్తున్న దైవ సేవకులు బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ అయ్య గారు కూడా వాక్యం పంచుకుంటారు. ఆదివారం సాయంత్రము యవనస్తుల నిమిత్తము చదువుకుంటున్న విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు ఒక శుభ సందేశం వారు అందిస్తారు. అది ఆదివారం సాయంత్రం ఉంటుంది. మీరందరూ పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. రేపటి దినము కూడా విద్యార్థుల గురించి ఉపవాస ప్రార్థన ఉంటుంది. 2 రోజులు మీరు కూడా పాల్పంచుకోండి. మరి సోమవారం నుంచి జరగబోయే 10th పరీక్షల గురించి మీ అందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మరి రేపటి దినం మళ్ళీ కలుసుకుందాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన.